తెలంగాణ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల వరకు చలి వణికిస్తోంది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది బుధవారం వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పెద్దగా ప్రభావం ఉండకపోయినా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని, శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తెలంగాణలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత పగటి వేళ 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ 14 డిగ్రీల సెల్సియస్కి పడిపోతోంది. ఏజెన్సీ అడవి ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. పొగమంచు ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది.